ఈరోజు కొన్ని బీరకాయలు వచ్చినాయి. చెట్టు ఎండిపోయింది, మొత్తం కోసేస్తున్నాను. ఇక్కడ పుదీనా ఉంది, కొన్ని మొక్కలు ఇటు పెట్టేశాను. ఇక్కడ పుదీనా కోసేస్తున్నాను. ఇక్కడ దీనిలో చుక్కకూర సీడ్స్ వచ్చినాయి, ఇవ్వండి. ఇటువైపు మొత్తం పెట్టేశాను మొక్కలు పైనుంచి తీసుకొచ్చేసి. క్రీపర్స్ ఓన్లీ ఉంచేసాను అక్కడ. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. మిర్చీలు ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి. గోంగూర మొక్కలు బాగా హైట్ వచ్చినాయి. సీడ్ కోసం ఉంచేసాను కొయ్యకుండా. ఇదిగోండి, ప్రతి కుండీలో వచ్చినాయి. ఈరోజు పుదీనా కోసేస్తున్నాను, మళ్ళీ కొన్ని కొమ్మలు పెట్టేస్తాను. రెండిట్లో వచ్చింది, ఇంకా కొన్ని కొమ్మలు పెట్టాను వేరే చిన్న చిన్న డబ్బాలు, అక్కడ కూడా బాగా వచ్చింది. స్టాండ్స్ పెట్టేసి మొత్తం వరుసనే పెట్టేశాను లైన్గా. ఇదిగోండి, బకెట్ కూడా ఇలా పెట్టేశాను కొంచెం గ్యాప్లో. ఇక్కడ టబ్లో కొరియాండర్ సీడ్స్ వేశాను, అది కూడా చాలా బాగా వచ్చినాయి. చాలా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. ఈ బెండకాయ సీడ్ కోసం ఉంచేసాను. ఇదిగోండి కొరియాండర్ సీడ్స్. కొత్తిమీర వస్తుంది, మిడిల్లో ఆ గ్యాప్లో వేసాను. కొత్తిమీర స్టార్ట్ అయింది. ఇటువైపు బరువు ఉండకూడదు, ఇంకా అక్కడ వరకు ఆపేసాను. చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకొంచెం టైం పడుతుంది, బాగా రెడీ అయినాయి. కొందరు వీటిని చట్నీ చేసుకుంటారు, కాయలు కూడా. ఇక్కడ బెండ మొక్క ఉంది. తోటకూర ఇదంతా ఒకటే మొక్క, బాగా హైట్ వెళ్ళిపోయింది. సీడ్ వస్తున్నాయని ఇంకా వదిలేసాను దీన్ని. ఇంక ఈ టబ్లో తీసేస్తున్నాను. ఇక్కడ స్ప్రే చేస్తున్నాము. అప్పుడప్పుడు మొక్కల పైన కూడా ఇలా జల్లుతూ ఉంటాను. చిన్న చిన్న తెల్లటి పురుగులు వస్తున్నాయి. ఇదిగోండి, ఇటువైపు కూడా చేస్తున్నాను. వర్షం పడింది ఆల్రెడీ, అందుకని లైట్గా చేస్తున్నాను, వాటర్ ఎక్కువ అవుతాయని. ఈ గోంగూర మొక్కలకు బాగా పడింది తెల్లటి బూజు తెగులు. ఇక్కడ పుదీనా తీసేస్తున్నాం, ఇంకా బాగా బుషీగా వచ్చింది. ఇలా కిందకు వస్తే బాగుంది.
కొన్ని కొన్ని కొమ్మలు కట్ చేసేసి మళ్ళీ వీటిని మీ సైడ్కి మళ్ళీ పక్కన దానిలో పెట్టేస్తాను కొన్ని. అట్లా పెట్టిన కొమ్మేని ఇది ఇంత బాగా వచ్చింది. పుదీనా పెట్టిన చోట వేరే మొక్కలు సరిగా రావు, ఇక మొత్తం ఇదే స్ప్రెడ్ అయిపోయింది. దీని రూట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక మండ పెడితే చాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చక్కగా తాజాగా తీస్తూ ఉంటాను. ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తున్నాము. ఇందులో కూడా ఒకే ఒక కొమ్మ ఈ సైడ్కి పెడితే ఎంత బుషీగానే వచ్చింది. దీనికి తెగులు కూడా ఏం పడదు అసలు. ఈ వర్షాలు తగ్గుతాయి, నేను ఆకుకూరలు వేస్తాను. ఈ వర్షాల్లో రావు సరిగా, అందుకే వేయలేదు. ఇంకా ఇప్పుడు టమాటా సీడ్ వస్తుంది, ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పెడతాను. ఆల్రెడీ గ్రో బ్యాగ్లో వస్తున్నాయి టమాటాలు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడే పెట్టేస్తున్నాం మళ్ళీ సైడ్కి. ఇంకా కొన్ని కొమ్మలు తీస్తున్నాము. ఇవి రూట్స్ వచ్చినాక ఒత్తుగా ఉంటే తీసేసి మళ్ళీ వేరే వాటిలో పెట్టేస్తాను. ఇందులో ఫ్లవర్ ప్లాంట్ ఒకటి ఉంది, బీన్స్ ప్లాంట్ ఒకటి ఉంది, టేబుల్ రోజెస్ ఒకటి ఉంది సైడ్కి. ఇదే బాగా స్ప్రెడ్ అయింది, అవి ఇంకా అలాగే ఉన్నాయి. ఇంక ఇందులో కూడా అలాగే బుషి వచ్చేస్తుంది. ఇక ఇందులో కూడా పెట్టేశాను. ఇక్కడ కొమ్మ కూడా తీస్తున్నాము. కింద మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. మట్టిలో పెట్టడం వల్ల చాలా పెద్ద పువ్వులు వస్తున్నాయి. కుండీలు కూడా వస్తున్నాయి కానీ ఇంత బాగా రావు. ఇక్కడ బీరకాయ కోసేస్తున్నాను, మొక్క అంతా ఎండిపోతుంది. కొన్ని బీరకాయలు ఉన్నాయి, కట్ చేస్తున్నాను. కింద పడింది ఎందుకంటే కొంచెం విరిగిపోయింది, హైట్ నుంచి పడింది కదా. ఒక చేతితో వీడియో తీస్తూ కోసాను. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో మ్యారీగోల్డ్ ఫ్లవర్. ఇప్పుడు కార్తీక మాసంలో చాలా బాగా వస్తాయి ఇవి. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి చెట్టు చూడండి ఎంత బాగా ఎండిపోయింది, కానీ బీరకాయ పెద్దదైంది కాస్త. కట్ చేస్తున్నాను. ఇది ఇరగలేదు, ఇది కింద పడింది. ఇదిగోండి ఒకటేమో శాంతం పైన వచ్చింది, చెట్టు ఎండిపోయింది, ఇంకా అది రాదని తీసేసాను. ఈ చిన్న కాయ చిన్న సొరకాయలాగా గుమ్మడికాయలాగా ఉంది కదా, ఇక్కడ ఇరిగింది ఇది. అదిగోండి ఇట్లా అంటే సీడ్స్ ఊగుతున్నాయి, బాగుంది ఇది. సీడ్ కోసం ఉంచాను దీన్ని.